ఎస్ సార్, చెప్పండి నమస్తే సార్. నమస్తే సార్. అది ఎస్ సార్, మీరు చెప్పిన ఒక పాయింట్ మటుకు కరెక్ట్. ఏది అంటే ఆర్యన్ ఇన్వేజన్ థియరీ అంత వేస్ట్ థింగ్ అసలు లేనే లేదు. ఐ మీన్ దట్ ఈస్ సమ్ బీయింగ్ పొలిటిసైజ్డ్ బికాస్ క్రిస్టియన్స్ ఏం కావాలంటే దే వాంట్ అస్ టు మేక్ జస్ట్ లైక్ దే ఆర్ ఫీలింగ్ దట్ దే ఆర్ అంటే ఫారెన్ లోకల్ అనే ఇష్యూ మీద నడుస్తుంది అనేది మీరు చెప్పారు. కరెక్టే, డెఫినెట్లీ అది. సో ఆర్యన్ ఇన్వేజన్ థియరీ అంతా అది ఇన్వేజన్ ఎందుకంటే వాటర్ మైగ్రేషన్ వాటర్ అది పెద్ద వా- వేస్ట్ థియరీ. వాళ్ళు ఆ అది పొజిషన్లోకి ఇంపార్టెంట్ కూడా కాదు. వాళ్ళ పొజిషన్లోకి ఎందుకు వెళ్ళారు అంటే పొజిషన్లోకి ఎందుకు వెళ్ళారంటే బికాస్ అవర్ పీపుల్ అంటే హిందూస్ అనే చెప్తున్నాను, లైక్ ఐఎమ్ సేయింగ్ అవర్ అనగానే మన అనుకోకండి. మిగతా వాళ్ళు వాళ్ళని మీది విదేశీ మతం, మీరు విదేశీల నుంచి వాళ్ళ వాళ్ళ ఏంటి వాళ్ళు ఎత్తుకొచ్చుకుంది మీరు చేస్తున్నారు అని మీరు 10 సార్లు అన్నారు కాబట్టి వాళ్ళు దాన్ని రిఫ్యూట్ చేయలేకపోతున్నారు. బికాస్ ఇట్ ఈస్ ఒరిజినేటెడ్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ సమ్వేర్, రైట్? అదే. సో వాళ్ళు దాన్ని తప్పించుకోవడానికి లేక నౌ దే ఆర్ కౌంటరింగ్ బై సేయింగ్ మీరు కూడా అట్టంటి వాళ్ళే, మేమే కాదు మీరు అట్టంటి వాళ్ళే అని చెప్పడానికి ట్రై చేసేది. ఓకే, కానీ అక్కడ ఒక పిట్ ఫాల్ ఉంది వాళ్ళు చెప్పే దాంట్లో. అట్లీస్ట్ బై ప్రాబిలిటీ వీఆర్ మేబీ నాట్ లోకల్స్, బట్ బై నేచర్ ద క్రిస్టియానిటీ ఆర్ ముస్లిమ్స్, అఫ్ కోర్స్ బై వే ఆఫ్ history or whatever you see, that is clearly it's proved that it is not even local at all. It's remote local, first of all. అది కరెక్టేనండి. వాళ్ళ పుస్తకంలో కబుల్ రాస్తున్నారు. సో అక్కడ యాక్చువల్లీ ద మోర్ ఇన్ఫాక్ట్ మనం అనవసరంగా దీని మీద సెన్సిటివ్ రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే ద మోర్ దే ప్రొఫెసైజ్ దట్ అబౌట్ ద ఆర్యన్ థియరీ, ద మోర్ ద ఫారెన్ దే ఆర్ బికమింగ్. యాక్చువల్లీ మోర్ దెన్ వాట్ వి కుడ్ బికమ్. అదొకటే కాదు, ఇంకోటి జరుగుతుంది చూడండి. ఈ అభిజిత్ చావ్డా అనే క్యాండిడేట్, ఇట్లా చాలా మంది ఉన్నారు. ఓకే, దే ఆర్ యూజింగ్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ ఆఫ్ కంటెంట్ ఓన్లీ టు సే ఆర్యన్ మైగ్రేషన్ తప్పు, ఆర్యన్ ఇన్వేజన్ తప్పు, ఆర్యులు రాలేదు. సో దే ఆర్ మేకింగ్ మోర్ అండ్ మోర్ కంటెంట్. అసలు ఎవరికి తెలియని విషయం కూడా ఇంకా ప్రజల్లోకి తీసుకొచ్చి ఇదంతా తప్పంటే తెలుసా, అది కాదంటే తెలుసా, ఇది కాదంటే తెలుసా. వెన్ యూ ప్రాపగండా అంటే వన్ సైడ్ ఆర్ ది అదర్ సైడ్, ఇఫ్ యూ కీప్ టాకింగ్ అబౌట్ ఇట్ టూ మచ్, పీపుల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. అండ్ హిందూస్కి అసలు ఈ ప్రాబ్లం అనేది, అరే ఈ ఆర్యన్ మైగ్రేషన్ ఇదంతా వాళ్ళు అనవసరంగా రచ్చ చేస్తానంటే వాళ్ళు ఏంటి గింజలు ఇతురుతున్నారు, వీళ్ళు గింజలు పిక్ చేసుకుంటున్నారు. హిందూస్ చేయాల్సింది ఏంటంటే, బాబు ఈ సొల్లు కబులు మేము ఆపండి, ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ ఇన్ టు యువర్ ట్రాప్, స్టాప్ ద హోల్ నాన్ సెన్స్, అండ్ మా పని మేము చేసుకుంటాం, మీ పని మీరు చేసుకోండి. వాళ్ళు గిల్లటం, వీళ్ళు గిల్లించుకోవటం, వాళ్ళు ఒక వీడియో పెట్టడం, దాన్ని కౌంటర్ చేయడానికి. ఇప్పుడు చూడండి, వీళ్ళే మన శ్రీ ఇంకా వీళ్ళు, దేర్ ఆల్ అదర్ ఛానల్స్ కంబైన్డ్ నియర్లీ 80 hours ఆఫ్ కంటెంట్ ఉందండి ఓన్లీ ఆర్యన్ ఇన్వేషన్. ఇదేంటి అంటే వాళ్ళకి రియాక్షన్ ఇవ్వటం, వాళ్ళు ఇవ్వటం. జాన్ కొయ్యానో ఇంకొక ఆయన, వాళ్ళ పేర్లు ఏంటో మర్చిపోతుంటాను, ఐ కీప్ ఫర్గెటింగ్, సిహెచ్ సాంబశివరావు ఒకడు ఉంటాడు. వాళ్ళు ఏదో ఒక వాళ్ళకే పని పాటు ఉండదు, వాళ్ళు 2 గంటలు స్ట్రీమ్ చేస్తారు, దాని మీద వీళ్ళు 6 గంటలు రివ్యూ స్ట్రీమ్ చేస్తుంటారు. అది ఒకసారి చేస్తారా, 2 సార్లు చేస్తారా? గత సంవత్సరం డిఫెండ్ చేయడం తప్పు కాదు. సో వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ యాక్చువల్లీ గుడ్. హౌ మెనీ అవర్స్ అండి దే ఆర్. మీకు అర్థం కావుతుంది ఏంటంటే, నేను బయట నుంచి ఉన్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. ఐ డోంట్ నో ఇఫ్ యూ థింక్ దట్ ఇది ధర్మం కోసం మేము కాపాడుతున్నాం అనుకుంటారు. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, వాళ్ళకి అన్నెసరిగా సూపర్ హైప్ ఇస్తున్నారు. వాళ్ళు 10 అసలు ఇట్స్ ద సిల్లీ థియరీ. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు మొన్న అదేంటి ఒక రివ్యూ స్ట్రీమ్లో అతను చెప్పుకున్నారు, మా మీద బలవంతంగా ఈ బాధ్యత ఫోర్స్ చేయబడింది, మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలి. ఎవడు ప్రూవ్ చేసుకోమన్నాడండి? వాడు ఫారినర్ అంటే వీడు ఫారినర్ అయిపోతాడా? వీళ్ళకి కొంచెం ఉండాలి కదా. అరే ధర్మరక్షణ పేరు చెప్పుకుని మనం 24 గంటల క్రైస్తవులు చెప్పే సొల్లు కబుర్లను మనం కూర్చుని డీబంక్ చేసుకుంటా కూర్చుంటే ఇన్ని గంటల, ఇవే జస్ట్ లుక్ ఎట్ దోస్ అవర్స్ అండి. ఆ క్రిణాస్త్రం ఛానల్ కానీ ఇది కానీ ఓన్లీ వర్క్ దే హ్యావ్ ఈస్ డీబంకింగ్ దమ్. క్యాబిట్ ఏంటంటే, ఇక్కడ డేటా సెట్ చూస్తే, మన డెమోగ్రఫీ డేటా సెట్ చూసినా, లెట్స్ సే 2% క్రిస్టియన్స్ ఉన్నారు, బట్ 90% హిందూస్ ఉన్నారు అంటే, it's whatever this discussion about this junk discussion about this Aryan theory is actually affecting this 98% more than that 2%. మీరు చూసారా? ఎందుకంటే 10 సార్లు 2% లో హార్డ్లీ 10% తీసుకుంటే 0.1% or 0.2% కి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. బట్ హియర్ దీస్ పీపుల్ ఆర్ స్టార్టెడ్ టు థింకింగ్ దట్ దిస్ ఈస్ సంథింగ్ అన్నట్లుగా ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి చూసారా, ఐ డోంట్ వాంట్ టు సే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏంటి ధర్మ మార్గం, బట్ ఐ హ్యావ్ అ బోన్ టు పిక్ విత్ హిమ్. ఓకే, టాపిక్ వేరు కాబట్టి. ఆయన ఛానల్ మొత్తం 80% క్రిస్టియానిటీ గురించి ఉంటుందండి. ఓకే, రామాయణం మీద రామాయణ పఠనం అనేది పెడతారు కదా, దానికి 500, 600, 700 కంటే వ్యూస్ ఉండవు.
బైబిల్ అవును. క్లాసెస్ అని పెడతాడు. దానికి 1.9, 2K, 3K, 4K దాకా ఉంటాయండి. అదేండి కరెక్టే. అది పాయింట్ ఏంటంటే సో అండి ఇక్కడ అది సి చూసేవాళ్ళు ఎవరు అనేది చూస్తే, ఆ చూసేవాళ్ళు క్రిస్టియన్స్ మోస్ట్‌లీ చూడరు. హిందూసే ఎందుకంటే ఉండొచ్చు. హిందూసే ఆ! అంటారు. కరెక్టే. మనల్ని తిడతారు అని తెలిసి ఎవడు చూడ్డాడు. ఓకే. ఇద్దరు కరెక్టే. ముగ్గురు 10 అంటే మంది అది తిక్కలోళ్ళు అక్కడ చూస్తారేమో కదా! అది అక్కడ ఒకటండి. అంటే అది యాక్చువల్లీ కరెక్ట్. ఇప్పుడు రామాయణం చూసారనుకోండి, దానికి వేరే ఛానెల్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఆ ఛానెల్స్ చూస్తారు ప్రిఫరబ్లీ మోస్ట్‌లీ. బట్ ఐ ఎస్పెషల్లీ స్టిల్ వెన్ ఈ క్రిటిసిజం ఏదైతే ఉందో, క్రిటిసిజం ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్ అండి. సో ఈ క్రిటిసిజం కరెక్టే ఏదైతే సార్. చేస్తున్నారో అగైన్స్ట్ క్రిస్టియానిటీ వాట్ ఎవర్ దేర్ డీబగింగ్ నాన్‌సెన్స్ అది చాలా ఇంపార్టెంట్. సో అది ఎక్కువ చూస్తారు హిందూస్ ఫైన్. అనేవాళ్ళు లేదా ఇట్ ఈస్ దేర్ ఛానల్. యాంటీ ప్రొపగాండిస్ట్ అంటారు చూసారా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ అన్ సార్ యాంటీ ఇట్ ఈస్ ప్రొపగాండిస్ట్, డెఫినెట్లీ నేను బిలీవ్ చేస్తాను. ఏ ప్రొపగాండా ఉండకూడదనే మీరు బిలీవ్ చేస్తారు, నేను బిలీవ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం నేను అదే బిలీవ్ చేస్తాను. సో యాంటీ ప్రొపగాండిస్ట్స్ కి అగైన్స్ట్ గా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇట్స్ నాట్ అబౌట్ క్రిస్టియానిటీ ఆర్ వాట్ ఎవర్. సో విచ్ ఈస్ యాక్చువల్లీ గుడ్ వాట్ దే ఆర్ డూయింగ్. ఇన్ఫాక్ట్ అఫ్ కోర్స్ ఇది ప్రాక్టికల్ బికాస్ ఇది కోర్ ఛానల్ కాదు హిందుత్వం గురించి మాట్లాడటానికి. సో వ్యూస్ తక్కువ ఉండొచ్చు. బట్ ఇది ఏదైతే ఉందో దేనికి కోర్ ఛానల్ అంటే యాంటీ ప్రొపగాండిస్ట్ కి అగైన్స్ మాట్లాడే దానికి కోర్ ఛానల్. సో దాని వ్యూస్ ఎక్కువ ఉంటాయి. దట్ ఈస్ మీరు ఒకసారి యూట్యూబ్ లో ఆర్యన్ ఇన్వేషన్, ఒకసారి ఆర్యన్ మైగ్రేషన్ అని ఒకసారి టైప్ చేస్తే అది అసలు ఎన్ని ఉన్నాయంటే, వీళ్ళు వాళ్ళకి ఆర్డర్ ఇస్తున్నారండి. మీరు చెప్పినట్టు మిగిలిన హిందువులకి వాళ్ళకి సగం మందికి తెలిసి ఉండకపోవచ్చు, వాళ్ళు అసలు ఇంత డిస్కషన్ అని తెలిసి ఉండకపోవచ్చు. ఫారెన్ కాదు సార్, అంటే ఫారెన్ కాదు. ఒకటి ఏంటంటే రీసెర్చ్ హిస్టరీ నెవర్ బి క్రిటిసైజ్డ్. నంబర్ 1. నంబర్ 2 ఏంటి, ఫారెన్ అని ఎందుకు అనకూడదు అంటే జస్ట్ ఇన్ కేస్ సంబడి, ఇప్పుడు మనకి గ్రంథాలు ఎన్ని మిగిలాయో ఎన్ని లేవు మనకే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిదానికి డాక్యుమెంటేషన్ ఉందనుకోండి, ఫ్యూచర్లో మనం ఏమైనా మాట్లాడటానికి ఉంటుంది. సో డాక్యుమెంటేషన్ అక్కడ ఉద్దేశము. సో మనం ఆర్డర్ ఇస్తున్నాం అనుకున్నా సరే దట్ హ్యాస్ టు బి డన్, దట్ షుడ్ బి డన్ అంతే. సో అక్కడ దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ దట్. వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ మే నాట్ బి అక్కడ న్యూట్రలైజ్ చేస్తున్నాము, బట్ లాంగ్ టర్మ్ లో మనకి అది బెనిఫిట్ ఇస్తుంది. అంటే నాకైతే సంబంధం లేదండి. మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాను. ఇంకొకటి ఏంటంటే, ఇట్స్ దేర్ ఛానల్ and they are free to do whatever they have to do. అంటే అన్నది I'm neutral about it. I'm neutral about it. నాకు బాధ ఏంటంటే, అమెరికా ఉన్నాడు, న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్స్ చేశాడు. అయినా సరే వాడు న్యూక్లియర్ చెడని వాడికి తెలుసు, అయినా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని తెలుసు, అయినా వాడు రీసెర్చ్ అనుకోడు కదా. వాడు చేసేది వాడు చేస్తుంటాడు, దాని బెనిఫిట్ ఎప్పుడప్పుడు ఉంటుందనే కాన్సెప్ట్ వాడిది. అలానే ఇండియన్స్ కాన్సెప్ట్ అది, ఏ దేశం వాడి కాన్సెప్ట్ అయినా అదే ఉంటుంది బేసిక్ గా. సో రీసెర్చ్ అనేది దట్ షుడ్ నెవర్ బి క్రిటిసైజ్డ్ యాక్చువల్లీ. బోత్ సైడ్స్ రీసెర్చ్ ఉండాలి, నేను కాదనట్లేదు. దట్ ఈస్ రైట్ యాక్చువల్లీ. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ప్రొపగాండిస్ట్స్ ఉన్నారు కదా, దే హ్యావ్ టు బి కౌంటర్డ్ ఇన్ వాట్ ఎవర్ సెన్స్, ఇన్ వాట్ ఎవర్. మీరు నాకు తెలుసు మీరు యాంటీ ప్రొపగాండిస్ట్ అని నాకు తెలుసు. సో ఎనీవే, నెక్స్ట్ యాక్చువల్లీ ఏంటంటే సార్, నేను మీ యాక్చువల్లీ ఈ డిస్కషన్ తర్వాత అభిమానిస్తున్నానే కానీ నెగిటివ్ ఏం మాట్లాడను మీ గురించి. కాకపోతే ఏంటంటే మీ అంటే నా ఫీడ్బ్యాక్ అనుకోండి, ఇది మీరు పొలిటికల్ కరెక్ట్నెస్ వైపు ఎక్కువ ఉన్నారు, బట్ ప్రాక్టికాలిటీ వైపు తక్కువ ఉన్నారు అని నేను అంటాను. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అంటే యూ షుడెంట్ యూ లెట్ దిస్ డిస్కషన్ కాంట్రిబ్యూట్ టు ద వాట్ ఎవర్ మీ ఛానల్ అయినా మేబీ ఇన్పుట్ అనుకోండి, వాట్ ఎవర్ యూ టేక్. ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇఫ్ యూ సీ ఆల్ ఆఫ్ దిస్ సెషన్ హ్యాస్ బీన్ అబౌట్ యూ. మీరు క్వశ్చన్స్ అడిగారే కానీ లక్కీలీ యూ హ్యాడెంట్ హ్యాడ్ టు హ్యావ్ ఆస్క్ మెనీ, అంటే ఎక్కువ ఆన్సర్స్ మీద నుంచి, అంటే లైక్ స్పెసిఫిక్గా కొన్ని పొలిటికల్ ఏరియాస్లో చెప్తాను. అంటే నా సమ్మరీ లైన్ ఏంటంటే, పొలిటికల్ కరెక్ట్నెస్ మీరు 100% కరెక్టే, బట్ ప్రాక్టికాలిటీ ఈజ్ నెవర్ పొలిటికల్ కరెక్ట్నెస్. ఈ రెండు వేరే వేరే జోన్స్ లో ఉంటాయి, అంటే వేరే వేరే స్పేస్ లో ఉంటాయి రెండు. దట్ ఇస్ అన్ఫార్చునేట్లీ నాట్ మై ప్రాబ్లం అండి. ఎందుకో చెప్తానండి, పొలిటికల్ కరెక్ట్నెస్ ఈ ఒక్క విషయంలో బికాజ్ మీరు పొలిటికల్ కరెక్టే కానీ ప్రాక్టికల్ కాదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎగ్జాంపుల్ చెప్తే ఆన్సర్ ఇచ్చా అనుకోండి, ఐ విల్ ట్రస్ట్ యూ. అంటే లెట్ మీ ఆన్సర్. ఎగ్జాంపుల్ ఓకే, లెట్ మీ ఆన్సర్. ఓకే, నాకు నా సొంతంగా నేను ఏంటి అభిప్రాయం ఏర్పరచుకోకుండా, ఇఫ్ ఐ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సంబడి ఎల్స్, ఐ హ్యావ్ టు బి పొలిటికల్లీ కరెక్ట్ అండి. నేను నా కళ్ళారా నేను చూసింది, నేను భగవద్గీత చదివి, దెన్ ఇఫ్ ఐ ఫార్మ్ అన్ ఒపీనియన్, దెన్ ఐ మేడ్ దిస్ థింగ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు స్టాండ్ ఆన్ ఇట్. ఓకే, అక్కడ పొలిటికల్ కరెక్ట్నెస్ ఉండకపోవచ్చు అని ఉండదు. ఓకే, దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు ఫైండ్ ద డిఫరెన్స్.
నేను అంటే సైంటిస్ట్‌ని పొలిటికల్ కాదు. కరెక్ట్ నేను గనక ఇది ఈ స్పేస్ కాదు దట్స్ నేను నాట్ అడుగుతుంది. పొలిటికల్లీ కరెక్ట్ అండి. దట్ ఈస్ యాక్చువల్లీ హెడ్జింగ్ ద బెట్స్. ఇది అసలు తెలివైనోళ్ళు ఈ స్పేస్ చేయాల్సిన గురించి పని అది. అదే ఈ ఎందుకంటే స్పేస్ గురించి నేను అసలు అడగనే అడగట్లేదు. అదే నో నేను ఎందుకంటే పొలిటికల్ ఇఫ్ కరెక్ట్‌నెస్ అని యూ వేరే టేక్ ఎ చోట అడుగుతున్నా, స్టాండ్ అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. Sir, if you take a stand on things that you do not have then first hand knowledge and you have to depend on somebody else, taking a stand is actually foolish. ఎందుకంటే ఇందాక ఆయన స్టాండ్ షుడ్ చెప్పినట్టే అంటే ఎందుకంటే స్టాండ్ అనేది స్టాండ్ కెన్ బి ఇప్పుడు సార్ స్టాండ్ కెన్ బి 98% అండి. టేకెన్ ఇప్పుడు స్టాండ్ కెన్ బి టేకెన్ వెన్ 100% ఏ యూ స్టాండ్ హ్యావ్ ఉండదని నమ్ముతా, కానీ 98% స్టాండ్ అనేది ఉంటుందిగా. ఇప్పుడు యా నేను అదే యు ఆర్ చెప్తున్నాను బిలీవింగ్ ఆన్ ఫర్ సంథింగ్ కాబట్టి యు ఆర్ డూయింగ్ విచ్ ఇస్ అ స్టాండ్ నేను అగైన్. చెప్పాను కదండి, నేను చెప్పాను కదా ఆల్రెడీ. ఐ నో దాట్ ఏంటి ఆర్యన్స్ ఆర్ హూఎవర్ రోట్ ద రిగ్వేద ఆర్ నాట్ ఐబీసీ పీపుల్ అండ్ ఐఎమ్ స్టాండింగ్ ఆన్ దాట్. ఆయన ప్రూవ్ చేయాలంటున్నాడు ఓకే బికాస్ హీ మేడ్ దట్ క్లెయిమ్. నేను అది 100% పాయింట్ ఆఫ్ చెప్తున్నాను. డిస్కషన్ కాదు, ఐబీసీ ఎందుకంటే పీపుల్ నాకు యాక్చువల్లీ దీని మీద ఐడియా లేదు. సో వాట్ ఎవర్ యు ఓకే దెన్ గివ్ ఎన్ అదర్ ఎగ్జాంపుల్ సార్. ఐ విల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ మీకు. అంటే మీరు ఒక క్వశ్చన్ ఒక సినారియో చెప్తాను మీకు. ఇఫ్ యూ సాల్వ్ దట్ సినారియో దెన్ ఐ విల్ కైండ్ ఆఫ్ అండర్స్టాండ్ దట్ పొలిటికల్ కరెక్ట్నెస్ ఈస్ క్లోజ్ టు ద యాక్చువల్ ప్రాక్టికల్ సొల్యూషన్ అని. మీకు చెప్పండి example. మీరు మీరు ఉన్నారు, సపోజ్ మీరు పడుకున్నారు, ఇంట్లో ఏమైందంటే మీరు ఇంట్లో దొంగలు పడ్డారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పూర్తి వినండి ఎగ్జాంపుల్. సరే అయితే దొంగలు పడితే ఏం చేశారు మీరు? పొలిటికల్ కరెక్ట్నెస్ ప్రకారం ఏంటంటే వాళ్ళని పోలీసులు అప్పగించాలి యాక్చువల్ అయితే. బట్ అప్పటి వరకు దొంగ అట్లీస్ట్ ఉండడు, లేదా పారిపోతాడు. ఒక్కసారి మీ గేట్ దాటిన తర్వాత హీస్ నో మోర్ ఎ దొంగ, బేసిక్గా హీస్ నాట్ నో మోర్ ఎ థీఫ్. ఈ సిచ్యువేషన్లో మీరు ఏం చేస్తారు? ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మీరు అట్లీస్ట్ ఓకే మీకు చాలా కాస్ట్లీ ఐటమ్స్ తీసుకెళ్ళిపోతున్నారు, 10 లక్షలు కొన్ని కోటి తీసుకెళ్ళిపోతున్నారు అనుకోండి. ఆ గేట్ దాటితే ఇంకా హీస్ నో మోర్ ఎ థీఫ్, అతని సొత్తు అయిపోతుంది. ఈ సిచ్యువేషన్లో మీరు ఏం చేస్తారు? If you solve this question, I will understand that political correctness is close to practical situation. The answer చెప్పండి. Sir, What will you this do can in be this this can be only answered in emotional this thing. No, ఎందుకంటే no, no. నా I want see, okay, ఇక్కడ నేను ప్రాబ్లమ్ స్టేట్మెంట్ క్లియర్ డిఫైన్ చేస్తాను. I want that there are two endpoints to this and solutions. నాకు ఆ థీఫ్, ఆ దొంగ ఎవడైతే వచ్చాడో వాడు జైల్లో ఉండాలి, అట్లీస్ట్ పోలీస్ కస్టడీలో ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నా ₹1,00,00,000 వాడైతే దొంగలు ఇచ్చాడో అది నాకు బ్యాక్ హోమ్లో సేఫ్గా ఉండాలి. ఈ రెండు ఎండ్ పాయింట్స్ మీట్ అయ్యేట్లుగా నాకు సొల్యూషన్ చెప్పండి. సో దిస్ ఇస్ ద ఓన్లీ వే టు డూ ఇట్ అండి. ఇది ప్రాక్టికల్ కానే కదా. సార్ యా టెల్ మీ వాట్స్ సొల్యూషన్. అంటే పొలిటికల్ అయితే యాక్చువల్లీ వాట్స్ కరెక్ట్ అంటే యూ హ్యావ్ టు కాల్ ద పోలీస్, బట్ దెన్ హీ వుడ్ బి గాన్. దెన్ వాట్ ఈస్ నాన్ పొలిటికల్లీ ఇన్కరెక్ట్ ఏంటో చెప్పండి. వాట్ ఈస్ ది అదర్ ఆప్షన్? పొలిటికల్ ఇన్కరెక్ట్నెస్ గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రాక్టికాలిటీ ఏంటి అంటే మీరే ఆన్సర్ చెప్పండి. యాక్చువల్లీ మీరు చెప్పండి సార్. మీరు చెప్పండి సార్. I don't want to answer because I don't want to be bucket listed as you are. మీరు ప్రతిదాన్ని బకెట్ లోకి తీసుకొస్తున్నారు. I don't want to be bucket listed. మీరే ఆన్సర్ చెప్పండి దీనికి. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్ ఆ టైంలోకి వస్తే, ఆ టైంలో ఏ పరిస్థితిలో ఉంటే ఆ పరిస్థితి జరిగి తీరుతుందండి. వాడు నా దగ్గర సామాన్ ఎత్తుకుపోతూ ఉంటే ఐ కుడ్ బీట్ హిమ్ అప్, I could shoot him up, I could do any number of things. నా దగ్గర ఏ పవర్ లేకపోతే I have to and if he threatens me to kill, I have to wait and then give a police complaint. What other options do we have? Can I say that you are being violent? మీరు వైలెంట్ చేస్తున్నారు ఇది అనుకోవచ్చా? ఇక్కడికి వచ్చారా? ఓకే, సిచ్యువేషన్ డిమాండ్స్ అండి. సిచ్యువేషన్ డిమాండ్స్. ఓకే, టెల్ మీ a situation where you have to kill another person. సరే, డిస్కషన్ లెట్స్ క్లోజ్ దిస్ డిస్కషన్. ఇది ఎక్కడ, ఇదేంటి? కెన్ ఐ సే దట్ యు ఆర్ ఎ వైలెంట్ పర్సన్? You cannot say I'm a violent person because that is not my natural state. ఓకే ఫైన్. ఓకే, ఐ అండర్స్టాండ్ యువర్ ఆన్సర్. మీ ఆన్సర్ నాకు అండర్స్టాండ్. దీన్ని నేను మ్యాప్ చేస్తాను. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళు పాస్టర్లు వస్తారు ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక మీరు చూస్తూనే ఉన్నారు వీడియోస్, డైరెక్ట్ ఈ ఆడియోలోనే దేవుడిని తిడుతూనే ఉంటారు. ఏది గ్రామాల్లో వాళ్ళు ఎవరు ఏం చేయరు, మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళని ఎవరు ఏమీ చేయరు. ఎలా వెరీ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ వాళ్ళు మాత్రమే రియాక్ట్ అవుతారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ అప్లోడ్ చేసిన వీడియో ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ గారు అప్లోడ్ చేశారు అనుకుంటా. అంతా ఊరంతా ఎవరు అపోజ్ చేయలేదు, వాళ్ళు దేవుళ్ళని తిడుతూనే ఉన్నారు, కానీ ఊరంతా ఎవరు అపోజ్ చేయలేదు. కేవలం ఒకడు ఉన్నాడు, వాడు మాత్రమే మాట్లాడాడు. ఇలా పాసిబుల్, ఇలా అసలు పాసిబుల్ అవ్వదు. ఇది మీకు 99.5% పీస్ కనిపించట్లేదు మీకు. అక్కడ 0.5% ఏదైతే మీకు అనుకుంటున్నారో, లెట్స్ సే 200 మంది ఉన్నారు, అందులో ఒకడే రియాక్ట్ అయితే దాన్ని మీరు బకెట్ లిస్ట్ చేసి ఆ స్పెసిఫిక్ పర్సన్ మీరు ఏం చేస్తున్నారు, మీ స్పెసిఫిక్ రిలీజియన్ మీరు ఏం చేస్తున్నారు, బుల్షిట్ రిలీజియన్ అని కూడా తిట్టారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ హిందుత్వాన్ని మీరు ఇదే
వీడియోలో ఎందుకు తిట్టాను 20 minutes ఎన్- back. ఎందుకు తిట్టాను ఎందుకు ఆశ్లేష తిట్టాను గారు, మీరు అశ్లేష వాగిన వా- No, no, అశ్లేష no. వాగిన మీరు మీరు అలా అశ్లేష అనకూడదు. వాగిన వాగుడికి వాడికి ఆ. ఆడికి మతం నేర్పించిందని నేను అంటాను. అప్పుడే వాడికి నొప్పి నేను- వస్తుంది. నేను బట్ specific లెట్ మీ person ఆన్సర్ గురించి లెట్ మీ ఆన్సర్ ఆ. లెట్ మీ ఆన్సర్ లెట్ మీ ఆన్సర్ ఓకే. నేను 100 మీరు మంది మళ్ళీ 100 ఆశ్లేష మంది గారి టాపిక్ లోకి తీసుకెళ్ళకండి. వాడిని ఎందుకంటే వదిలేసేయండి you don't want వాడిని to bucket వదిలేసేయండి me again. ఎందుకంటే bucket మీరు అడిగారు me కదా, మీరు ఆ, ఇదేంటి నాకు- హిందుత్వాన్ని తిట్టారు నేను హిందుత్వాన్ని వాడి కాదు, కాంటెక్స్ట్ లో మాత్రమే తిట్టాను. సో యూ డోంట్ హ్యావ్ టు ఓకే ఫైన్ ఫైన్ అది లెట్స్ చున్నిరాజా గారు నా పాయింట్ ఆగండి, ఒక్క నిమిషం. నా పాయింట్ ఏంటంటే లేదు నేను ఆన్సర్ ఇస్తున్నాను సార్, మీ conclude క్వశ్చన్ నేను ఆన్సర్ ఇస్తున్నానండి. ఇప్పుడు ఆన్సర్ వీళ్ళు ఏం ఇస్తున్నాను. చేయాలి? ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? చెప్తున్నాను ఇప్పుడు సార్, ఆ ఆన్సర్ pastor ఇస్తున్నాను ని- okay. ఆన్సర్ ఇస్తున్నాను సార్, ఆన్సర్ ఇస్తున్నాను. ఓకే, ఒక మైక్ పట్టుకుని ఒక 2-3 4-5 వచ్చి హిందూ దేవుళ్ళని బూతులు తిడుతున్నారు, వాళ్ళు అట్లాగా వీళ్ళు ఇట్లాగా అంటున్నాడు, ఇది చేస్తున్నారు. ఓకే, 100 మంది Okay. ఉన్నారు, ఎవరు ఏం మాట్లాడట్లేదు అన్నారు. ఎందుకు ఎవరు ఏం మాట్లాడట్లేదండి? మాటకి మాట సమాధానం అని చెప్పాను కదా, వెళ్ళి వాళ్ళతో ఎందుకు గొడవ పెట్టుకోలేదు? మాటకి మాట ఎందుకు లేదు? మాటకి చెయ్యి ఎందుకు లేగాలి? ఒక్కడే ఒక్కడు వచ్చి చెయ్యటం లేకపోతే ఇంకోటి చేయటం హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ దట్ ఎవ్రీబడి ఇస్ నాలెడ్జబుల్? ప్రతి ఒక్కడు ఆన్సర్ చెప్తాడు నెలలు. ఇప్పుడు నేను నాలెడ్జ్ కాదు సో ఇప్పుడు ఒకడు ఒకసారి వచ్చి- కాదు, ఇప్పుడు ఒకడు- కాదు, ఒక్క నిమిషం. నేను సడన్ గా ఉన్న పళంగా మీకు ఈ సబ్జెక్ట్ కాదు కాబట్టి మీరు మాట్లాడగలుగుతున్నారు. నేను ఒక లేమ్యాన్ దగ్గరికి ఏది పచ్చిమిరకాయలు అమ్ముకునే అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను ఇది మీ దేవుడు ఇలా అన్నా అనుకోండి, వాళ్ళు ఏం సమాధానం చెప్తారు చెప్పండి మీరు? నాకేం తెలియదు దొర అంటారు. సింపుల్ గా నాకేం తెలియదు దొర అంటారు. ఓకే, మరి రియాక్ట్ అవ్వాల్సింది ఎవరు? ఓకే రియాక్ట్ అవ్వాల్సింది ఎవరు చెప్పండి? ఇది ఆన్సర్ తెలిసిన వాళ్ళేనా? తెలిసిన వెరీ గుడ్. నెక్స్ట్ ఓకే, తెలిసిన వాళ్ళు ఏమని రియాక్ట్ అవ్వాలి? వాడిని కొట్టాలా లేకపోతే వాడితో మాట్లాడాలా? మీరే చెప్పండి పోనీ ఏం చేయాలి? ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పాను సార్, మీకు తెలిసింది ఒకటే ఏంటంటే మీరు వైలెన్స్ మీరు కొట్టాలన్నారు, అది వైలెన్స్ అవుతుంది కదా అక్కడ. మరి మీరే చెప్తున్నారు మరి హిందుత్వం నేను కొట్టాలని ఎక్కడన్నానండి? నేను కొట్టాలని ఎక్కడన్నానండి? మీరు బకెట్ ఇప్పుడు థీఫ్ ని కొడతారన్నారా, దొంగ? చిన్నిరాజా గారు, ఇద్దరు రెండు వేరే వేరే కాదండి, రెండు వేరే కాదు. మీరు ఈ రెండు ఏంటంటే దుమ్మి బ్యాచే, ఈ దొంగైనా దుమ్మి బ్యాచే. అక్కడ బ్యాన్లు వేసుకుని ఇలా మైకులు పెట్టుకుని ప్రొపగాండిస్ట్ అయినది కూడా దుమ్మి బ్యాచే. దే ఆర్ పుషింగ్ సంథింగ్ దట్ దే డోంట్ people don't even bothered about something which is very useless. So ఇప్పుడు చెప్పండి, కొట్టడం కరెక్టే అంటారు. మీరు అయితే వైలెంట్ ఎందుకున్నారు? మరి మీరైతే వైలెన్స్ ఎందుకున్నారు? పైగా హిందుత్వాన్ని కూడా. నేను బండబూతులు తిడతానండి. అలాంటి వాళ్ళు ఇంకో 10 మంది వస్తే నేను ఇప్పటికి మీ ముందే లాజికల్ కాదు, మీరంతా క్లియర్. ఐ డోంట్ కేర్ అండి, ఐ డోంట్ కేర్ వాట్ యు థింక్ ఆఫ్ మీ. మీ గురించి నేను పట్టించుకోవట్లేదు. ఓకే, అశ్లేష గాడు వచ్చి ఒక లఫంగి గాడు వచ్చి పిచ్చివాగుడు వాగుతుంటే ఆగండి. నేను ఆ మాట అన్నది సార్. yes sir, I have to mute you, and if you keep talking again I have to mute you. ఓకే, చెప్పండి. మీరు ఆగండి ఒకసారి. మీరు తట్టుకోండి అన్నప్పుడు తట్టుకోండి సార్. ఓకే, చాలాసేపు మాట్లాడారు, చాలాసేపు మీరు అన్నారు. ఐ కెప్ట్ క్వైట్ అండ్ లిసనింగ్. మీరు చెప్పిన మాట వినండి కాసేపు. ఓకే, నేను హిందుత్వాన్ని తిట్టాను అన్నారు, ఓన్లీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ అశ్లేష. మీరు దాన్ని హర్టింగ్ గా తీసుకున్నారు అనుకోండి, నేను రోజుకి 100 మందిని తిడతాను. అలాగే హిందుత్వాన్ని తిట్టక్కర్లేదు, పర్సన్ బేసిస్ మీరు హిందుత్వాన్ని తిట్టక్కర్లేదు. నేను తిడతానండి. వాడికి చెప్పండి, చెప్పేది వినండి. వాడి మతం నేర్పించింది వాళ్ళ అమ్మ బాబులు నేర్పించారా బూత్ మాటలు, అందుకని వాడేవాడు. సరే, ఒకళ్ళు మాట్లాడారు సార్. చున్ని గారు, ఐ హావ్ టు మ్యూట్ యూ అండి, బికాజ్ యు ఆర్ నాట్ అట్ ఆల్ లిసనింగ్. మీరు మాట్లాడడానికి మాత్రమే వచ్చారు. యేసు గారు, చున్ని గారు, ఐ హావ్ మ్యూటెడ్ యూ. మీరు మాట్లాడితే వినపట్లేదండి. ఓకే, బికాజ్ యు ఆర్ నాట్ అట్ ఆల్ లిసనింగ్. వాడు తిడితే నేనేం చేయాలి అంటున్నారు. వాడు తిట్టినప్పుడు మాత్రమే నేను రిటాలియేషన్ మాత్రమే వాడతాను. ఐ నెవర్ డూ ఇట్ ఆన్ మై ఓన్. ఓకే, ఆ బూత్ మాట వాడకుండా ఉంటే వాడి గురించి కానీ వాడి పేరెంట్స్ గురించి కానీ నేను ఇంత కూడా ఎత్తాడు. అసలు వాడు ఎవడో కూడా నాకు తెలియదు. వాడు నోరెత్తాడు, ఐ హ్యావ్ టు టేక్ ఇట్. వాడికి ఎక్కడ హర్ట్ అవుతుందో అక్కడే దిగుతుంది. ఆ హర్టింగ్ మీకు కూడా తగులుతుంది. ఎందుకంటే మీరు చెప్పాలి అట్లాంటి వెధవలకి వెళ్ళి, ఒరే సంస్కారంతో మాట్లాడరా, సిగ్గులేనదవా, ఇట్లాంటి బూతు మాటలు మాట్లాడుతుంటే జనాలు మనల్ని ఏమనుకుంటారు, ఆడు వీడు మాట్లాడట్లేదు, అడ్డమైన మాటలు, ఓన్లీ మనోళ్ళు మాత్రమే హిందువులని చెప్పుకునే వాళ్ళు వెనక చివరికి శ్రీరామ్ తగిలిస్తారు, జై శ్రీరామ్ తగిలిస్తారు. బూతు మాటలన్నీ వాడి సనాతన ట్రావెలర్ అనే ఒక పనికి మళ్ళీ బేవకూఫాడు. వాడు కూడా అంతే పచ్చి బూతులు మాట్లాడతాడు. ఎంకే ఎల్కే అది ఇది బూతు మాటలు, అడ్డమైన బాడీ పార్ట్స్ గురించి మాట్లాడు, చివరికి జై శ్రీరామ్ అంటాడు. సిగ్గన్నా ఉండాలి సార్ వీళ్ళకి. మీకు సిగ్గు ఉండాలి. మీరు వాళ్ళని డిఫెండ్ చేయడానికి వచ్చారు. అండ్ ఐఎమ్ టేకింగ్ యూ డైరెక్ట్లీ. మీరు మ్యూట్లో ఉన్నారు కాబట్టి అంటున్నాను, బికాజ్ యూ విల్ నాట్ అలౌ మీ టు స్పీక్. ఓకే, నేను చెప్పేది ఏంటి అంటే, ఒళ్ళు దగ్గర పెట్టుకుని కౌంటర్ చేయడం నేర్చుకోండి. వాడు దేవుళ్ళని తిట్టాడు అంటే మీరు దేవుళ్ళని తిట్టొచ్చు, యూ హ్యావ్ దట్ ఆప్షన్. కానీ మీకు తెలిసిన ఒకే ఒక ఆప్షన్ ఏంటి అంటే చెయ్యెత్తడం, ఇదేంటి కర్రెత్తడం.
ఐ డు నాట్ యాక్సెప్ట్ దట్ అట్ ఆల్. రేపొద్దున ఇదే పని రివర్స్‌లో జరిగినా సరే ఐ విల్ నాట్ యాక్సెప్ట్ వైలెన్స్. పరిస్థితి చేయి దాటిపోయింది అంటే ఇప్పుడు నా ఇంట్లోంచి సామాన్లు దొంగతనం చేసి వెళ్ళిపోవటము, వాడు దేవుడిని తిట్టడం 2 ఒకటని ఎలా అంటారండి? హౌ కెన్ యూ సే దట్? హౌ ఇస్ ఇట్ ఈవెన్ ద సేమ్ థింగ్? వాడు నా దగ్గర ఫిజికల్ వస్తువులు తీసుకెళ్ళిపోతున్నాడు. ఐ హావ్ టు ప్రొటెక్ట్ మై వస్తువులు. ఇక్కడ ఏంటిది? మీకు మీరే మనోభావాలు పెట్టుకున్నారు. దిస్ ఇస్ మై గాడ్, ఐ హావ్ టు డిఫెండ్ అని. ఓకే, డిఫెండ్ ఇట్ విత్ వర్డ్స్. వై డు యూ హావ్ టు డిఫెండ్ ఇట్ విత్ హ్యాండ్ అండ్ స్టిక్? ఐఎమ్ అన్మ్యూటింగ్ యూ అండి. సార్ మీరు చెప్పండి ఇక్కడ సార్. మీరు మళ్ళీ అదే బకెట్లోకి వచ్చారు సార్. మీరు వైలెన్స్ చేశారేమో కానీ అక్కడ ఎవరు వైలెన్స్ చేయలే. అక్కడ ప్రతి ఒక్కరు మాటలు మాట్లాడితే మాట్లాడారు ఐఎమ్ హ్యాపీ అంతేగాని కదండి. మీరు మాట్లాడితే ఐఎమ్ అందరూ హ్యాపీ మాట కదండి. మాటికి ఇక్కడ ఆశ్లేష గారి దగ్గరికి ఎందుకు తీసుకెళ్తున్నారో టాపిక్ నాకు అర్థం కావట్లేదు. బికాస్ యూ యూ టుక్ హ్యావ్ ఇట్ సమ్ అండి. కార్నర్ దేర్, యూ హ్యావ్ సమ్ సార్ యూ కార్నర్ టుక్ దేర్. ఇట్. సార్ యూ టుక్ నేను ఇట్. ఎందుకంటే ఓకే ఫైన్. హిందుత్వాన్ని తిట్టారు నేను అన్నారు. ఎప్పుడు తిట్టాను నేను? అక్కడికే తీసుకెళ్తున్నారు. యాక్చువల్లీ డిస్కషన్ కావాలని అక్కడికి తీసుకెళ్తున్నారు. సో సార్ ఆ డిస్కషన్ మీరు తీసుకెళ్ళకండి. రెండు డోంట్ ఒకటే ట్రై టు కాదు. మీరు కార్నర్ ఎలా మీ. అంటారు? మీరు ఒక చోట డబ్బులు అయితే ఇంకో చోట జనాలు దొంగలే తీసుకెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు ఓకే ఏం ఫైన్ చేయాలి అండి. మనం? ఇప్పుడు రెండు వాడి కాంటెక్స్ట్ కాదు, ఒకటే కాంటెక్స్ట్ కాదు సార్ కదా. ఒక పర్సన్ వెళ్ళి మాట్లాడి వాళ్ళని ఎదిరించాడు అన్నారు కదా. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే. ఇంకో 10 సో మంది వెళ్ళి సో కౌంటర్ చేయాలి వీళ్ళు వాళ్ళు. ఇతనికి కాస్త నాలెడ్జ్ ఉంది, మన వీడియోస్ చూశారు కాబట్టి కౌంటర్ చేశారండి. ఓకే మిగతా వాళ్ళు ఎలా చేస్తారు? వాళ్ళు చూడలేదు. వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నది వీళ్ళే కదా. బూతులతో తప్ప వాళ్ళకి ఇప్పుడు వాళ్ళని బూతులు తిడితే తప్ప ప్రాబ్లం ఏంటంటే వాళ్ళని బూతులు తిడితే ఇదేదో బూతులు జనాలకి కామన్ సెన్స్ చెప్తాను సార్. మీకు కామన్ ఇది సో జనాలు ఎలా ఉంటుందంటే లేదు నేను బూతులు తిట్టడం డిఫెండ్ చేయట్లేదు. మీరు మళ్ళీ నన్ను బకెట్ లిస్ట్ చేయకండి. యు ఆర్ డిఫెండింగ్ ఎందుకంటే వాళ్ళకి అదే అర్థమవుతుంది. మీరు సార్ మీరు వినే వాళ్ళందరికీ అర్థమైపోయింది. మీరు వినే బకెట్ లిస్ట్ వాళ్ళందరికీ ట్రై అర్థం. చేస్తున్నారు. సార్ బకెట్ లిస్ట్ చేస్తున్నారు మీరు. మీరు బకెట్ ఎన్నిసార్లు లిస్ట్ చేసినా చేస్తున్నారు. సరే సార్ ఇప్పుడు మీరు ఎన్నిసార్లు సార్ ప్లీజ్ సరే డోంట్ రిపీట్ ద వర్డ్ కామన్ సెన్స్ అన్నిసార్లు ఏంటంటే ఓకే చెప్పకండి. ఫైన్. యు ఆర్ కామన్ సింప్లీ సెన్స్ సేయింగ్ ఏంటంటే సార్, బూతులు వాడితేనే వాళ్ళకి అర్థమవుతుంది. అన్ఫార్చునేట్లీ సార్ ఐ యామ్ మ్యూటింగ్ యూ అండ్ అగైన్ అండి. ఐ హేట్ టు డూ దిస్. ఎందుకంటే పీపుల్ వెన్ దే డోంట్ లిసన్ ఐ హ్యావ్ టు డూ దిస్. మీరు లొడ మాట్లాడుతున్నారు, ఒకే మాట 10 సార్లు రిపీట్ చేస్తున్నారు తప్ప యు ఆర్ నాట్ అట్ ఆల్ లిసనింగ్ టు వాట్ ఐమ్ సేయింగ్. హ్యూమన్ రైట్స్ సే దట్ మాటకి మాట మాత్రమే సమాధానము. ఓకే, ట్రై టు అవాయిడ్ వైలెన్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. మీరు ఇన్సల్ట్ అంటున్నారు, అందులో పచ్చి బూతులు మాట్లాడితేనే వాళ్ళకి అర్థమవుతుంది అంటున్నారు. ప్రతి దానికి అశ్లేష ఆ ఎదవెవడో నాకు తెలియదండి. యూ బ్రాట్ హిమ్ ఇన్. యు ఆర్ టెల్లింగ్ మీ దాట్ మీరు కూడా హిందుత్వాన్ని తిట్టారు కదండి. ఏ కాంటెక్స్ట్ లో తిట్టానండి? ఏ కాంటెక్స్ట్ లో తిట్టిన? వాడు ఆ పిచ్చి మాటలు మాట్లాడుకున్న బూత్ మాటలు మాట్లాడకపోతే నేను అసలు నోరెత్తేవాడినా? డిడ్ ఐ ఎవర్ టాక్ ఎనీబడి సో నాస్టీ? ఒక్కడన్నా ఇప్పటికి ఇంతమంది వచ్చారు, ఇంతమంది నాకు వ్యతిరేక మాట్లాడు, ఎవరితో ఒక్కసారన్నా వంకరగా మాట్లాడానా? పిచ్చి బూతులు మాట్లాడిన ప్రతి ఒక్కడికి అదే ట్రీట్మెంట్ ఉంటుంది. మీరు వెళ్ళి మీ వాళ్ళకి ముందు చెప్పాలి, బూతులు తప్ప ఇంకోటి మాట్లాడడం చేత కదా మన వెధవలకి. సునీరాజు గారు మీ మ్యూట్ లో ఉన్నారు. ఇఫ్ యూర్ టాకింగ్ నోబడీ ఈస్ ఏబుల్ టు లిసన్. బూతులు తప్ప మనకి ఇంకొక సార్ మళ్ళీ ఇఫ్ యూఆర్ అన్మ్యూటింగ్ అండ్ టాకింగ్ అండ్ ఐ హావ్ టు మ్యూట్ యూ అగైన్. ఐఎమ్ నాట్ కంప్లీటెడ్. మీరు ఇప్పుడే మ్యూట్ ప్లీజ్ హోల్డ్ ఆన్. నేను మ్యూట్ చేశానండి. మ్యూట్ లోనే ఉన్నారు. మీరు అన్మ్యూట్ చేయకండి. ఓకే, ఐ హావ్ టు టాక్ సంథింగ్. బూతులు తప్ప వాళ్ళకి వేరే భాష అర్థం కాదు అంటున్నారు. వాళ్ళకి అంత నీచంగా అంత లో లెవెల్లో ఉంచింది ఎవరండి ఫస్ట్? వాళ్ళకి ఏం తెలియదు కదా, వాళ్ళు దేవుళ్ళని తిడితే ఏం తెలియదు కదా, వాళ్ళంతా చదువుకోకుండా వాళ్ళకి ఏమాత్రం తెలియకుండా అలా ఉంచింది ఎవరండి? రోజు పోనీ ఏంటి వాళ్ళకి ఆ పనే ఉంటది. ఏంటి కూలినాలి చేసుకునేవాళ్ళు, వాళ్ళకి మతం గురించి దైవం గురించి దేవుళ్ళ గురించి ఏం తెలుస్తుంది అని. వాడు ఎలాగో హిందుత్వాన్ని పాటించట్లేదు. వాడు 9 to 5 ఎలాగో వాడు జాబులు చేసుకుంటున్నాడు. ఈడొచ్చేవాడో తిట్టాడు కదా అని చెప్పి వాడు మతం మారిపోతాడు. మతం మారటానికి మెయిన్ రీజన్ బెదిరింపు ఒకటి. ఐ హ్యావ్ టు అగ్రీ. బెదిరింపు ఒకటి డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే నరక బెదిరింపు అని, ఆ బెదిరింపు అని, లాలచన ఒకటి ఉంది. దే విల్ కీప్ గివింగ్ యూ ఏదో ఒకటి, మీకు అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పేసి అత్యాశలు చూపించడం. ఇంకొకటి వాళ్ళు సింపుల్గా చెప్పే ఒకటి ఏంటి, భయానికి లొంగేవాడు ఒకడు, ఆశకి లొంగేవాడు ఒకడు. వీళ్ళు కాకుండా థర్డ్ పవర్ ఒకటి ఉంది. ఎగ్జిస్టింగ్ మతంలో వాడికి ఎటువంటి ఇదేంటి నీకు గొప్ప లేదు, నిన్ను చాలా చీప్గా చూస్తారని చెప్పి వాడు చెప్తాడండి. అండ్ దే ఎక్స్పీరియన్స్ ఇట్ ఆన్ అ డైలీ బేసిస్. మీరు చెప్పిన రోజు కూలి చేసుకునే వాళ్ళు అన్నారు చూసారా, దే ఎక్స్పీరియన్స్ దిస్ ఆన్ అ డైలీ బేసిస్. మీరు సింపుల్గా వాళ్ళకి ఈ రెండు తీసేయచ్చు. అరే నరక భయం లేదు, గడ్డి గుడ్డు లేదు, అంతా కథ అని మీరు చెప్తున్నా ఓకే. అత్యాస అదంతా సొల్లు కబుర్లు రా బాబు, అత్యాస అది స్వర్గం లేదు, గడ్డి గుడ్డు లేదు, అంత కబుర్లు అని. బట్ హౌ విల్ యూ డిఫెండ్ ఆర్ హౌ విల్ యూ కౌంటర్ ద థర్డ్ వన్ విచ్ దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆన్ అ డైలీ బేసిస్?
అది వాళ్ళు ఆ క్రైస్తవ యాదవులు అది ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. వై ఆర్ నాట్ అండర్‌స్టాండింగ్ థాట్? మనోళ్ళని మనం కాపాడుకోవాలి. ఎళ్ళిపోయేవాడిని ఇప్పుడు వాడిని బూతులు తిట్టారు అనగానే వాడు ఆగడండి. వాట్ డు యూ థింక్? వీళ్ళు బూతులకి అలవాటు పడిపోయి ఉన్నారు వీళ్ళు. దే డోంట్ గివ్ ఎ డామ్. మీరు ఎన్ని పచ్చి బూతులన్నీ తిట్టుకోండి. వాళ్ళ అమ్మల్ని, తాతల్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళండి. దే డు నాట్ కేర్. దే హావ్ ఎ మిషన్ ఇన్ మైండ్. అర్థం కాగనేది మీకే. హిందువులకి అర్థం కావట్లేదు. దే ఆర్ వెరీ క్లియర్ ఆన్ వాట్ దే ఆర్ డూయింగ్. అర్థం కానిది, పిచ్చివాగుడు వాగేది, అనవసరంగా మన సంస్కారాన్ని నాశనం చేసుకునేది ఓన్లీ హిందువులేనండి. అండ్ ఐయామ్ టెల్లింగ్ విత్ వెరీ హెవీ హార్ట్. నాకు చాలా బాధేస్తుంది. సిగ్గన్నా లేదా వీళ్ళకి? ఇది తెలియట్లేదా మన సంస్కారాన్ని నాశనం చేస్తున్నారు అని? నోరు తెరిస్తే చాలా ఫస్ట్ ఎల్‌కే, ఎంకే తప్ప ఇంకో మాట రాదు హిందువుల దగ్గర. అండ్ దట్ టు ఐయామ్ టాకింగ్ అబౌట్ ద ఇంటర్నెట్ హిందూస్. ఇంట్లో చక్కగా వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకునేవాళ్ళు వాళ్ళు బానే ఉన్నారు. ఇంటర్నెట్‌లో వచ్చి పిచ్చివాగుడు వాగే ఎదవలున్నారు. ద ఫస్ట్ థింగ్ దే సే ఈజ్ ఎల్‌కే, ఎంకే. సిగ్గన్నా లేదా మీకు? బాధ అనిపించట్లేదా? అరే! నా సంస్కారం నాశనం అయిపోతుంది. నా నోట్లోంచి ఇదే మాట వస్తుంది. పొద్దున్న లెగిస్తే ఇదే మాట వస్తుంది. ఆడెవడో ఏదో అన్నాడు నా రిమోట్ తీసుకెళ్ళి ఆడి చేతిలో పెట్టడం ఏంటి అని. దేర్ ఆర్ సో మెనీ అంటే యూ ఆర్ నాట్ ఈవెన్ ట్రైయింగ్ టు ఫైండ్ అనదర్ వే టు ఈవెన్ మూవ్ దిస్ ఫార్వర్డ్. ఇప్పుడు దొంగోడొచ్చాడు. వాడిని కొట్టాలి అని అంటున్నారు. దేర్ ఈస్ అనదర్ వే అండి. యూ హావ్ టు సెక్యూర్ యువర్ బ్లడీ హౌస్. దాని గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? వాడిని తిట్టడానికి వాడు దొంగతనం చేసేసిన తర్వాత వాడిని ఏం చేయాలా? వాడిని కొట్టాలా, నరకాలా, చంపాలా అని ఆలోచిస్తున్నారు గానీ, వై ఆర్ యూ నాట్ సెక్యూరింగ్ యువర్ ఓన్ హౌస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్? దొంగలు ఉన్నారు అని తెలిసినప్పుడు ఇల్లు సెక్యూర్ చేసుకోకుండా ఏం చేస్తున్నారు మీరు? మన వాళ్ళే అమాయకుల్లాగా ఉండి, మూర్ఖుల్లాగా ఉండి, వాళ్ళకి అణగారిన వర్గాల్లాగా ఉండి దూరం జరిగిపోతున్నారు వాళ్ళు. ఆ గుంట నక్కలొచ్చేసి ఈజీగా ఎత్తుకుపోతున్నారు అని అనుకున్నప్పుడు మీరేం చేస్తున్నారు ఫస్ట్? మారిపోయిన తర్వాత చూద్దాం. వాడి తర్వాత బూతులు తిట్టి వాడిని పంపిద్దాం, తన్నిద్దాం, వాడు రాని అప్పుడు చూద్దాం. ముందు మీ వాళ్ళని కాపాడుకోవాలని అనిపించదా మనకి? ఐయామ్ అన్‌మ్యూటింగ్ అండి. నౌ యూ ఆర్ ఓపెన్. ఓకే సార్. ఓకే. యాక్చువల్లీ ఓకే. సరే పార్ట్ ఆఫ్ ఇట్ అగ్రీ అవుతాను. మనం ఎర్లీగా ప్రిపేర్ అయ్యి ఉంటే సరే వాట్ ఈస్ ఇట్ ఫర్ నౌ? నేను చెప్తానండి. ఐ విల్ టెల్ యూ హిందూ ధర్మ రక్షణ నేను చెప్పండి. చెప్తానండి. మీ వాళ్ళు ఎవ్వరికి చేతకాంది నేను ఇప్పుడు చెప్తాను. హిందూ ధర్మ రక్షణ ఎలా చేయాలో నేను చెప్తాను. మీరెళ్లి వాళ్ళకి మొయ్యండి ఈ మాట. ఓకే. దేర్ ఈస్ అ వెరీ సింపుల్ వే. ఈ రోజు మొదలెడితే రేపొద్దునకి బాగుపడేది కాదు ఇది. ఓకే. యూ నో దట్ వెరీ వెల్. ఈ రోజు నుంచి మొదలు పెడితే అట్‌లీస్ట్ ఒక 10 ఏళ్ళు పడుతుంది. కాకపోతే కంటిన్యూయస్‌గా చేయాలి. అంత ఓపిక లేదు. ఈజీగా ఉన్నది బూత్ కాబట్టి మాట్లాడేస్తారు. ఐ విల్ టెల్ యూ ఎగ్జాక్ట్‌లీ హౌ యూ కెన్ కౌంటర్. Sir, 1 minute. నో. Everything will be done. Everything possible will be done. మీరు నో చెప్పండి. ఇట్ విల్ నాట్ బి మీ ఇట్ పాయింట్స్ విల్ మీరు నాట్ బి చెప్పండి. డన్. నేను చెప్తాను వినండి. దేర్ ఈస్ అ వెరీ ఈజీ వే టు ప్రొటెక్ట్ దిస్ ఫ్రమ్ ద క్రిస్టియన్ ఇన్వేజన్. ఓకే. యూ కెన్ కాల్ ఇట్ ఇన్వేజన్ బికాస్ దిస్ ఇస్ సాఫ్ట్ ఇన్వేజన్ అది జరుగుతుంది. ఓకే. అండ్ నౌ యూ కాంట్ టెల్ మీ దట్ ఓకే అందరిని హిందువులు చేసేయాలి. నన్ను అడిగితే అందరినీ హేతువాదులు అది చేయాలి. పాసిబుల్ కాదు. ఓకే. అవుద్దది. అది చూస్తుండండి అదే జరుగుతుంది. బట్ ఎనీవే నేను మీ సైడ్‌కి వచ్చి ఐ విల్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ హౌ టు సేవ్ యువర్ హిందూ రిలిజియన్. ఓకే. ఫ్రమ్ దీస్ క్రిస్టియన్స్. చెప్తాను వినండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే డిస్క్రిమినేషన్‌ని ఆపాలి. ఫస్ట్ థింగ్ అది ఎలా చేయాలంటే ఏంటి? ఇందాక ఒక ఆయన వచ్చి చెప్పెళ్ళాడు. మా ఫ్రెండ్ తోటి నేను అదేంటి కలిసి తింటాను. అతను ఎస్సీ అయినా, ఎస్టీ అయినా నాకు సంబంధం లేదు. ఫ్రెండ్లీగా ఉంటాను. ఇది కాదండి కావాల్సింది. ద ఫస్ట్ థింగ్ టు డూ ఈస్ ఇంటర్ మ్యారీయింగ్. ప్రమోట్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్. ప్రమోట్ ఇంటర్ క్యారేజెస్ మ్యారేజెస్ ఇన్ ఎ పబ్లిక్ వే. ఓకే. నేను ఒక ఆర్గనైజేషన్‌గా పెట్టుకొని నేను హిందువులందరికీ హిందువులందరూ బంధువులు అన్న మాట నేను పక్కాగా నమ్ముతాను అని చెప్పి నేను ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్‌కి నేను అండగా ఉంటాను. మీరిద్దరు మేజర్‌లు అయి ఉండి మీ ఇద్దరు సో అండ్ సో అంటే ఇఫ్ యూ నో ఎగ్జాక్ట్‌లీ వాట్ యూ ఆర్ డూయింగ్ ఈ ఆర్గనైజేషన్ తరఫున నేను మీకు అండగా ఉంటాను. ఎలాంటి ఇంటర్ కాస్ట్ ఇది జరుగుతుందా సార్? పాయింట్ వైస్ డిస్కస్ చేద్దాం. నేను అదే చెప్తున్నాను. పాయింట్ నంబర్ 1 ఇస్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్. నెక్స్ట్ చేయాల్సింది ఎగ్జిస్టింగ్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో దాన్ని ఊడ్చవతల పారేయాలి. వాడు హిందువే వీడు హిందువే అన్న మాట నోట్లోంచి మాత్రమే కాదు మైండ్లోకి కూడా రావాలి. ఓకే. ఇప్పటికి కూడా ఊర్లలో చాలా చోట్ల ఎప్పుడు వెళ్ళినా సరే కనిపిస్తూనే ఉంటుందండి. చాలా కామన్గా అరే ఒరే అని పిలుస్తారు. అరే ఒరే అని పిలిచేది ఎప్పుడు లోవర్ దాన్ దిస్ ఫెలో. కాస్ట్ వైజ్ లోవర్ దాన్ దిస్ ఫెలో. పెద్ద చిన్న లెవెల్ అండి. అది 60 ఏళ్ళోడైనా సరే 25 ఏళ్ళోడైనా సరే ఒకటే. అరే ఇట్రారా నువ్వు. లేదు అసలు అలా లేదు. అలా లేదు. ఏజ్ వైజ్ తక్కువ ఉంటే మాట్లాడతారు. అంటే ముసలాడిని కూడా అరే అంటారా ఏంటి? ఎన్నిసార్లు చూడలేదు సార్ మీరు? లేదు ముసలాళ్ళని అరే ఒరే అనరా ఎవరు? సరే ఇది మాట్లాడదాం. మీరు పాయింట్స్ లిస్ట్ చేయండి ఫస్ట్ అయితే. ఓకే. నెక్స్ట్
ఇంకెక్కడెక్కడ డిస్క్రిమినేషన్ ఉందో మీకు లిస్ట్ తెలుసా అండి? వాళ్ళు ఎక్కడ అటాక్ చేస్తారు? ఎందుకంటే శత్రువు ఎక్కడ అటాక్ చేస్తాడో ముందు ఆ అటాక్ పాయింట్స్ అన్ని పట్టుకోవాలి. ఎక్కడ అటాక్ చేస్తాడండి వాడు? వాట్ విల్ హీ సే? క్రిస్టియన్ ఎక్కడ అటాక్ చేస్తాడు చెప్పండి? వాడు ఫస్ట్ వచ్చి ఒక కొత్త ఊరికి వచ్చినప్పుడు వాడు ఎక్కడ అటాక్ చేస్తాడు? హెల్ అంటారా? మీరు చెప్పండి. No, no. మేబీ మీ ఫీల్డ్ అది చాలా కాదు ఇంపార్టెంట్. మీరు డిస్క్రిమినేషన్. చెప్పండి. ఈ ఊర్లో ఏమున్నాయి? మీకేమున్నాయి? మీకు కష్టాలు ఉన్నాయి. ఈ ఊర్లో మీకు కష్టాలు ఉన్నాయి. మీకు వాటర్ రావట్లేదు, మీకు అది లేదు. పవర్టీ విపరీతంగా పూర్గా ఉన్నారు. ఓకే. దీన్ని వాళ్ళు అటాక్ చేస్తే అపోజిషన్ గా మన దగ్గర ఇట్ సైడ్ అంటే ద హిందూ సైడ్ వాళ్ళ దగ్గర ఆన్సర్ ఏంటి? దే డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్ టు ఇట్. ఫైండ్ దోస్ పీపుల్ ఫస్ట్. ఇది ఎలా ఉందంటే చికెన్ అండ్ ఎగ్ గేమ్ లాగా, అంటే పిల్లి ఎలక గేమ్ లాగా అనమాట. వాడు పట్టుకోకముందే మనం పట్టుకోవాలి వాళ్ళని. ఓకే, ఇది చేస్తే ఈ రోజు మీరు వాడిని ఆపుతారు. ఏది ఆల్రెడీ శివశక్తి ఇంకా జనశక్తి కొన్ని ప్లేసెస్ లో ఇదే పని చేశారు. ఏంటి అంటే అందరినీ ఈ ఊర్లో క్రిస్టియానిటీ ఎవరు తీసుకోరు అని బోర్డులు పెట్టించడం. సో కాబట్టి ఇక్కడ మీ సువార్తలు పనిచేయవు, మీరు రాగమాకండి ఇక్కడికి అని కొన్ని బోర్డులు పెట్టించారు. సో నోబడి విల్ కన్వర్ట్ దేర్. ఓకేనా? కానీ అదే ఊళ్ళో డిస్క్రిమినేషన్ ఇంకా ఉందనుకోండి, తర్వాత వాడు ఏం చేయాలి? ఒకటి డిస్క్రిమినేషన్ ఫీల్ అవుతా ఉంటే వాడు ఏం చేస్తాడు? వాడికి మనసులో తెలుస్తుందా లేదా? పురుగు తెలుస్తుందా లేదా? అరే నేను ఇందులో ఉండి నాకు ఏం ఉపయోగం కనపట్లేదు. అది యూట్యూబ్ ఉంది చేతిలో. వాడు ఎవడో తీసుకొచ్చి సువార్త చేతిలో పెట్టాల్సిన పని లేదు. యూట్యూబ్లో ఇంటనే ఉంటాడు, ఏదో ఒకటి ఇంటనే ఉంటాడు. సో గ్రౌండ్ లెవెల్లో ఉన్న డిస్క్రిమినేషన్ కంప్లీట్లీ ఎరాడికేట్ చేయాలి. ఇది ఒక్క రోజులో అయ్యే పని కాదు. దీనికి స్టెప్స్ తీసుకోవాలి. ఏం స్టెప్స్ తీసుకోవాలి? దీని గురించి మాట్లాడుతాను. డిస్క్రిమినేషన్ నేను అంటే యాక్సెప్ట్ చేసినట్లు కాదు, బట్ మీరు చెప్తుండండి. రైట్. ఐ గేవ్ యూ 3 పాయింట్స్ అండి. ఇంకొకసారి ప్రాపర్గా వచ్చినప్పుడు చెప్తాను. యూ హావ్ టేకెన్ వే టూ మచ్ టైం ఆల్రెడీ. ఓకే, చెప్పండి. అయిపోయింది సార్. అయితే సరే. అయితే సో ఇప్పుడు మీరు డిస్క్రిమినేషన్ అంటున్నారు. డిస్క్రిమినేషన్ అంటే మీరు యాక్చువల్లీ ఓవర్ స్ట్రెస్ చేస్తున్నారు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మీకు ఫ్రాంక్గా చెప్తాను. మీరు మనం కాలేజ్లో ఉన్నాం అనుకోండి. కాలేజ్లో ఉన్నప్పుడు డెఫినెట్గా మనం గ్రూప్స్ ఫామ్ చేసాము. మా గ్రూప్ ఒకటి ఉండేది, మా వేరే గ్రూప్స్ ఉండేది. అది కామన్ ఇన్ హ్యూమన్ నేచర్ దట్ పీపుల్ ఫామ్ గ్రూప్స్. అది వాట్ ఎవర్ బేస్ ఏదైనా అవచ్చు, ప్రొఫెషన్ అవ్వచ్చు, లేదా లైక్స్ ఆఫ్ ద మైండ్ అవ్వచ్చు, వాట్ ఎవర్. సో మీరు డిస్క్రిమినేషన్ అనేది ఒక టర్మినాలజీ, అది జనరిక్ టర్మినాలజీ. స్పెసిఫిక్గా హిందూయిజంకి అప్లై అవ్వదు, దేని ప్రతి ఒక్క చోట అప్లై అవుతుంది ఇక్కడ బేసిక్గా. సో మీరు ఒక గ్రూపిజం ఫార్మ్ అవ్వకూడదు అంటారు. సరే, నేను డెఫినెట్గా అగ్రీ చేస్తాను. అది ఏ క్యాస్ట్లో ఏ రిలీజన్లోనూ ఫార్మ్ అవ్వకూడదు, అది నేను ఒప్పుకుంటాను. అది కూడా మీరు జనరలైజ్ చెప్తున్నారు కూడా చెప్తాను. పూర్తి నేను కంప్లీట్ చేయండి నన్ను. ఇప్పుడు మీరు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అన్నారు. అంటే మనం ఇక్కడ 2 పాయింట్స్ చెప్తాను. 2 పాయింట్స్ చెప్పేంత వరకు మీరు మాట్లాడకండి. ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్, ఇంటర్ క్యాస్ట్ రిలీజియన్ అనేది వీఆర్ నాట్ స్పెసిఫైయింగ్. ఇప్పుడు ప్రొఫైలింగ్ ఏం చేయట్లేదు మనం. ఇప్పుడు నేనున్నా అనుకోండి, సపోజ్ నేను ఇంకా మ్యారేజ్ అవ్వలేదు నాకు. ఇప్పుడు సరే, మాకు వాటర్ ఏంటంటే తీసుకురావడానికి రోజు అంటే లైక్ వాళ్ళు ఏ క్యాస్ట్ కూడా తెలియదు. పోనీ లోయర్ క్యాస్ట్ అనుకుందాం, వాటర్ క్యాస్ట్ అనుకుందాం, లేదా అప్పర్ క్యాస్ట్ అనుకుందాం. ఇప్పుడు నేను రిలీజియన్స్ ఇది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కావాలి అని చెప్పేసి నేను వెళ్ళి పెళ్లి చేసేసుకోలేను కదా అమ్మాయిని. డెఫినెట్ నాకు ఎవరు నచ్చితే వన్ మినిట్ పూర్తి ఎవరు నచ్చితే వాళ్ళని చేసుకుంటాను. సో ఇక్కడ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఫ్రీ విల్. మనం ఫ్రీ విల్ అగేన్స్ట్ మనం డిక్టేట్ చేయొద్దు. మనం హిందూస్ ఆర్ లైక్ హిందూస్ అనే one minute. No, because you're misrepresenting me. You're misrepresenting me అండి. Okay. Free will against అది. ఇప్పుడు everybody has everybody intercaste marriages are happening. Sir, you are misrepresenting me and I'll not allow it. ఓకే, నేను ఇద్దరిని తీసుకొని వచ్చి ఒరే నీకు ఏమకి పెళ్లి చేస్తారు, మూసుకుని పెళ్లి చేసుకో అని అన్నాను నేను. ఇద్దరు ఇంటర్ క్యాస్ట్ వాళ్ళు పెళ్లికి సిద్ధపడితే మేము అండగా ఉన్నాము అని చెప్పాలి. దిస్ ఇస్ వాట్ ఐ సెడ్. అంతేగాని ఓయ్ నువ్వు మీ సొంత కులంలో పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, నువ్వు తప్పనిసరిగా ఇంకొక కులంలో చేసుకోవాల్సింది, ఇది కాదండి. నేను ఫ్రీ విల్ కి అగైన్స్ట్ గా. హౌ కెన్ యు మేక్ దట్ స్టేట్మెంట్? హౌ కెన్ యు మేక్ దట్? Parents have been living with people who have done intercaste marriage. అక్కడ బ్యాడ్ ప్రొఫైలింగ్ ఏం లేదు అక్కడ, అట్లీస్ట్ స్పెషల్లీ ఇన్ హిందూయిజం లో. సో అసలు లేదంట. ఐ యామ్ ఎక్స్పెక్టింగ్ దిస్ అండి. చివరికి ఇదే మాట అంటారండి. మినిమల్. ఓకే, సో మరి ఇంత మినిమల్ డిస్క్రిమినేషన్ ఉంటే అరే క్రిస్టియన్స్ ఎలా మారుతున్నారండి? హౌ ఆర్ పీపుల్ టేకింగ్ అప్ క్రిస్టియానిటీ ఓన్లీ ఫ్రమ్ దోస్? హిందూస్ క్రిస్టియన్స్ కూడా మ్యారేజ్ చేసుకున్నారు. సున్నీరాజు గారు మీరు రిలీజియన్ లెవెల్ వరకు కూడా ఇంటర్ మ్యారేజ్ జరుగుతుంది. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద క్యాస్ట్, ఇట్స్ అబౌట్ ఎవ్రీ రిలీజియస్ మ్యారేజ్ జరుగుతుంటే
హిందూస్ లో. ఓకే. మా ఫ్రెండ్ వాళ్ళ సో చెల్లెలు ఫైనల్లీ ముస్లిం పెళ్లి చేసుకుంది. మీరేమంటారంటే దేర్ ఇస్ నో Yeah, ప్రాబ్లమ్ ఆఫ్ no, డిస్క్రిమినేషన్ హియర్. డిస్క్రిమినేషన్ అనేది లేదు. దిస్ సంథింగ్ క్రియేటెడ్, వెరీ లేదు క్రియేటెడ్. కదా. ఓకే. ఓకే. ప్రాబ్లం ఫైన్ సార్. ఏంటంటే ఎక్సలెంట్. నాకు అర్థమైందండి. Yeah. నాకు అర్థమైపోయింది. ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు ఎనీవేర్. Unfortunately, ఎందుకంటే సార్ unfortunately, ధన్యరాజ మీకు గారు యూ ఆర్ గోయింగ్ టు డినై దట్ దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ అట్ ఆల్. యు ఆర్ గోయింగ్ టు సే దట్ మా దగ్గర మినిమల్ ఆల్రెడీ ఉంది అని చెప్పండి. సార్ ఇప్పుడు మీరు మీరు రిలీజియన్ అంత బేస్డ్ మినిమల్ డిస్క్రిమినేషన్ ఉందా? అంత మినిమల్ రిలీజియన్ ఉంటే యు విల్ నాట్ బి వరీడ్. యా, దట్స్ రైట్. సార్ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఐఎమ్ మ్యూటింగ్ యూ అగైన్ అండి, బికాస్ మీకు నేను అయిన తర్వాత మాట్లాడాలన్న ఉద్దేశం లేదు. అండ్ వెన్ యూ ఓపెన్ యువర్ మౌత్ యూర్ ఇమ్మీడియట్లీ మిస్రిప్రజెంటింగ్ మీ, అక్యూజింగ్ మీ అండ్ మిస్రిప్రజెంటింగ్ మీ. అది జనాలు చూసే వాళ్ళందరికీ అర్థమవుతుంది, మీకు తప్ప. బికాస్ యూ ఆర్ ఆన్ ది అదర్ సైడ్ అండ్ యూ వాంట్ టు డూ దట్. ఐ డోంట్ నో వై. ఓకే, ఫ్రీ విల్ లేకుండా బలవంతంగా పెళ్లి చేయమని నేను ఎక్కడా అనలేదు. మీరు ఆటోమేటిక్గా అనేసేసుకుని ఫ్రీ విల్ ఉండాలి కదా, ఎవరిష్టం వాళ్ళది కదా. ఎవరిష్టం వాళ్ళదే, కరెక్టే. కాకపోతే చూసేటప్పుడు ఫస్ట్ చూసేది మన కులంలోనే అని. అండ్ దట్ ఈస్ ద స్టూపిడిటీ యూ హ్యావ్ టు అవాయిడ్. వాళ్ళ ఇష్టమే కదా, చూసుకోవచ్చు కదా. దెన్ యూ విల్ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ పీపుల్ హూ డోంట్ బిలాంగ్ హియర్. వాళ్ళు అనిపిస్తుంది నేను హిందువుని కాదురా భయ్ అనిపిస్తుంది. ఆ ఎదవ ఎవడో వస్తాడు, ఏదో సొల్లుగా చెప్తాడు, నల్లట్ట పుస్తకం చేతిలో పెడతాడు. దే థింక్ దట్ ఓకే ఇదేదో బాగుంది అని. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అదే ఉంటుందని తెలుసు, అయినా సరే ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏవో దొరుకుతాయని చెప్పి పోతారు. యు ఆర్ నాట్, బై అవాయిడింగ్ ద ప్రాబ్లమ్ యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ అండి. మీరు పేరు మార్చుకుని వచ్చారు బాగా చున్నిరాజా అని, ఓకే, బట్ యు ఆర్ ద ప్రాబ్లమ్. ఎందుకంటే యూ డోంట్ ఈవెన్ వాంట్ టు అక్నాలెడ్జ్ దర్ ఇస్ అ ప్రాబ్లమ్. క్రైస్తవులు ఏదో వచ్చి చెప్తున్నారు, వాళ్ళు మారిపోతున్నారు. ఎందుకు మారుతారండి? బుర్రన్నాడు ఎవడని మారుతాడా? ఆడికి బుర్ర లేకుండా చేసింది మీరే, ఆడిని అక్కడ ఉంచింది మీరు, తరతరాలుగా వాళ్ళని తెలియకుండా ఉంచింది మీరు. వాళ్ళకి దేవుళ్ళు అంటే ఏంటి తెలియదు, ఏమీ లేదు. వాళ్ళకి చెప్పిన పని మూసుకుని చేయాలి. మీకు ఎందుకురా, మీకు ఎందుకు వేదాలు పురాణాలు గట్రని మూసుకుని మీ పనులు మీరు చేయండి. ఇది మీ తరతరాలుగా చేశారు మీరు. యూ డోంట్ వాంట్ దెమ్ టు లెర్న్ ఎనీథింగ్. అందులోనే ఉండిపోవడం. మీరు ఇంకా సౌత్ ఇండియా గురించి మాట్లాడారు, నార్త్ ఇండియా ఇంకా దారుణంగా ఉంటుంది. వాడు అది ఊరు వదిలి కూడా పోలేడు. వాడు చెప్పులు కుట్టే జాతిలో పుట్టాడు అని తెలిస్తే వాడు చెప్పులు కుట్టి తీరాలి. వాడు వెళ్ళి సైకిల్ షాప్ పెట్టుకుంటాను, ఇంకో కిరాణా షాప్ పెట్టుకుంటానంటే పగల కొడతారు వాడిని. దిస్ హ్యాపెండ్ ఇన్ సో మెనీ విలేజెస్. ఓకే, సో వాడి దేశం ఊరదులు వెళ్ళటానికి కూడా లేదు, పగిలిపోద్ది వాడికి. వాడు ఇట్టి పరిస్థితుల్లో వాడు పుట్టినప్పుడు ఆ పని చేసి తీరాలంతే. దిస్ ఇస్ ద డిస్క్రిమినేషన్ దట్ పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ. మీరేమో అసలు చాలా తక్కువ అండి, చాలా మినిమల్గా ఉందండి, మహా అయితే 100లో 1-2 చేస్తారండి, 100లో 90 చేస్తున్నారండి. మీరు చూసేది ఆ 10 మంది. ఆ 10 మంది చూసి దే ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడో లిబరల్ వాల్యూస్కి ఇచ్చారు కాబట్టి దే డోంట్ కేర్ అబౌట్ రిలీజన్, దే డోంట్ కేర్ అబౌట్ కాస్ట్. మనిషికి యోగ్యత కావాలి, ఆడైనా మగైనా సరే. చదువు, విజ్ఞత, తర్వాత కలిస్తే గెలిస్తే రంగు రూపు, రైట్? ఇవి కావాల్సినవి ఫస్ట్. కానీ ఫస్ట్ చూసేది మ్యాట్రిమనీ సైట్స్లోకి వెళ్ళగానే ఫస్ట్ చూసేది ఫిల్టర్ బై కాస్ట్. మీరు నాకు చెప్తున్నారు, కథలు చెప్తున్నారు నాకు, అసలు డిస్క్రిమినేషన్ లేదు, ఏమీ లేదు అని. అన్నిటికంటే ఇంపార్టెంట్ మ్యాటర్ వచ్చేసేసి పెళ్ళి, జీవితంలో మలుపు తిరిగేది. దానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మన కొలుపోలే కావాలి. ఈ మధ్య అంతా లిబరలైజ్ అయిపోయింది కాబట్టి హోటల్లో ఎవడొచ్చి ఎవడు తింటున్నాడు కాబట్టి అరే ఏముంది లేరా చూడటానికి అని చెప్పేసి అందరు కలిసి తింటున్నారు. సో డిస్క్రిమినేషన్ లేదు, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్, నార్మల్ అండి. అసలు దట్ ఈస్ నాట్ అట్ ఆల్ అ కంటెస్ట్ హియర్. ద కంటెస్ట్ ఈస్ దాట్ ఇన్గ్రెయిన్డ్, మనసు లోపల ఉండిపోయింది. స్టూడెంట్ గ్రూపులు చేయొద్దు అని నేను అనలేదండి. ప్రతి గ్రూపులో గ్యారంటీ కొంతమంది ఉంటారు. ఆల్రెడీ కరీంనగర్ నుంచి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి వాళ్ళు భాష కలుస్తుంది కాబట్టి దే టెన్ టు టాక్ వన్ వే, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళందరూ గ్రూప్ అవుతారు. ఆఖరికి అందులో కూడా పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు ఒక గ్రూప్ అవుతారు. ప్లస్ ఆ గ్రూప్లో కూడా బయాలజీ స్టూడెంట్స్ అందరూ ఒక గ్రూపు, ఫిజిక్స్ స్టూడెంట్స్ అందరూ ఇంకో గ్రూప్ అవుతారు. ఇది గ్రూపిజం కాదండి. దీన్ని కలిపేసేసి చాలా చాలా కామన్గా అంతా నార్మల్గా చెప్పేస్తాను. ఆ గ్రూపిజం ఈజ్ అ నార్మల్ హ్యూమన్ టెండెన్సీ అని. ఒక్కేం కాదు, గ్రూపిజం ఈజ్ బేస్డ్ ఆన్ యాక్చువల్ ఫ్యాక్ట్స్. పుట్టుకతోటి గ్రూపిజం పెట్టుకోవడం అన్నంత మూర్ఖత్వం, బేవకూఫ్తనం ఇంకోట్లేదు. అది ఏంటి, ఒకే ఊళ్ళో. సరే ఇప్పుడు నేపాల్ నుంచి ఎవరో వచ్చారండి, వాళ్ళందరూ ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు. వాళ్ళకి మన భాష తెలియదు కాబట్టి దే మేడ్ అ స్మాల్ గ్రూప్ ఫర్ దెమ్సెల్స్. వాళ్ళు అందులోనే మాట్లాడుకుంటున్నారు. యూ కాంట్ మేక్ దాన్ని మీరు నేరంగా కూడా చూడలేరు, బికాస్ దే డోంట్ నో దిస్. వాళ్ళు మెల్లిగా అసిమిలేట్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఒకే ఊళ్ళో ఒకే ఊర్లో ఉన్నోళ్ళు ఆడు వేరే కులం ఈడు వేరే కులం కాబట్టి పక్క దాంట్లోకి వెళ్తారండి, గ్రూప్స్లోకి వెళ్తారు. దట్ ఈస్ కాల్డ్ డిస్క్రిమినేషన్. ప్లస్ ఆ డిస్క్రిమినేషన్ అంటే గ్రూప్లో ఉండటం కూడా కాదు. అరే నువ్వు ఆ కులపోడివి, నీకు సెకండ్ ఫ్లోర్ మాత్రమే, పైకి వచ్చావంటే పగిలిపోద్ది, థర్డ్ ఫ్లోర్ అంతా ఈ కులపోడిది అని. మీ సిద్ధార్థ కాలేజీలు ఇట్లాంటి విజయవాడ కాలేజీలో ఎక్కడ చూడలేదట్టుంది. మీకు తెలియని కూడా తెలియదు, బికాస్ యూ హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. పర్సన్ హూ హ్యాస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ అండ్ నెవర్ సీన్ ఇట్ హ్యాస్ నో రైట్ టు టాక్ అబౌట్ ఇట్ అండి.
అసలు మా దగ్గర ఏమీ లేదని చెప్పి ఎంత క్లీన్‌గా చెప్పేస్తున్నారు. యూ హ్యావ్ అనదర్ 30 సెకండ్స్ అండి. ఐ హావ్ టు క్లోజ్ ఇట్. చెప్పండి సార్. సో అంటే నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి నాకు తెలియదు అనుకోవటం సరిపోని. సో అంటే లెక్కన మీరు ఎక్స్పీరియన్స్ చేయలేదు కానీ ఇది నిజం అని చెప్పడం చాలా ఈజీ లెక్కన. దానికి ఆ ప్లేస్‌లో అబద్ధాలు కూడా చెప్పిచ్చని నాకు ఇప్పుడు తెలుసుకున్నా. ఎనీవే ఫైన్. మీరు నాకు తెలిసి ఓవర్‌గా ఎక్స్‌పాండ్ చేసి అంటే ఐ మీన్ అంటే ఓవర్‌గా ప్రొజెక్ట్ చేసి చెప్తున్నారు. సంథింగ్ విచ్ ఈస్ వెరీ నార్మల్ హ్యూమన్ టెండెన్సీని. ఇదే డిస్క్రిమినేషన్ మీరు రిలిజియన్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఇస్ మచ్ డేంజర్. అక్కడ ప్రాణాలే పోయాయి. అట్‌లీస్ట్ ఇక్కడ డిస్క్రిమినేషన్ మీరు పోనీ అట్‌లీస్ట్ సోషల్ లెవెల్‌లో డిస్క్రిమినేషన్ అనుకుందాం. మీరు రిలిజియన్ అవును. బేస్డ్ డిస్క్రిమినేషన్ కంటే డేంజర్ కాదు అది. జ్యూస్ పర్ఫెక్ట్ సార్. ఎంతమందిని పర్ఫెక్ట్. చంపారు? ఎంతమంది చెప్పారు? పర్ఫెక్ట్. ఐ ఎక్స్‌పెక్టెడ్ యూ టు గో జ్యూస్ దేర్. ఇది చంపారు. ఇస్లాం దగ్గరికి, జ్యూస్ దగ్గరికి ఎగ్జాక్ట్లీ. వెళ్ళడానికి అది ఐ నో ఇట్. దట్స్ ఇఫ్ ద యూ ఆర్ ఓన్లీ డన్ థింగ్. సార్, ఇఫ్ యూ ఆర్ డన్ యూ కెన్ లీవ్ సార్. The research, everything is relative, sir. First of all, you have to సార్, understand. ఇఫ్ యూ ఆర్ డన్ విత్ యువర్ రాంట్ యూ కెన్ రిలిజన్ లీవ్ సార్. ఇదే కాదు, రిలిజన్ డిస్కషన్ అంటేనే వెంటనే ఎందుకు క్లోజ్ చేద్దామని చూస్తున్నారు? సార్, రిలిజన్స్ ఐ యామ్ ఇప్పుడు బోర్డ్ ఆల్రెడీ. ఇప్పుడు నాకు ఆల్రెడీ ఇజ్రాయెల్ తెలిసిపోయింది. రష్యా ఇజ్రాయెల్ వాళ్ళు దగ్గరికి ఎవరు వెళ్ళమన్నాడు క్రిస్టియన్, సార్? ఇజ్రాయెల్ దగ్గరికి ఎవరు వెళ్ళమన్నాడండి? ఇజ్రాయెల్ మీరు ఇజ్రాయెల్ కాదు కదా, ముస్లిమ్స్ వాళ్ళు ఎంత మీరు ఇజ్రాయెల్ కాదు కొట్టుకున్నారు? కదా. ఇండియా వాడు నాకు ఎంత అర్థమైపోయింది సార్. కొట్టుకోలేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేపాల్ వాడు ఎవరిది సార్, కొట్టుకోలేదు. సార్ యూ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 30 సెకండ్స్ అండ్ దెన్ ఐ యామ్ రిమూవింగ్ యూ. ప్లీజ్ కంక్లూడ్ యువర్ రిమార్క్స్. రిమార్క్స్ ఏంటంటే యు ఆర్ కైండ్ ఆఫ్ పొలిటికల్ గా కరెక్ట్ గా అంటున్నారు మీరు, కానీ ప్రాక్టికల్ గా అవ్వట్లేదు. మీరు చెప్తున్నది ఏది సింక్ అవ్వట్లేదు, ఆర్ అట్లీస్ట్ యాక్యురేట్ లేదు. అండ్ ఫర్దర్ నలంద చెప్పారు బుద్ధిస్ట్, బట్ స్టిల్ దట్స్ అన్ ఆరిజిన్ ఫ్రమ్ హిందూయిజం కదా, అండ్ ప్రొటెక్టరేట్ ఆఫ్ హిందూ రాజాస్ ఓన్లీ. సో ఎక్కడైనా సరే స్టేట్ హ్యాస్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో హిందూ లిటరల్లీ హిందూయిజం బేస్ మీద డెవలప్ అయినట్లే. లాట్స్ ఆఫ్ బుద్ధిస్ట్ వర్ అండ్ ద ప్రొటెక్టరేట్ ఆఫ్ హిందూ రిలీజియన్, హిందూ కింగ్డమ్. సో రైట్ సార్. అయితే ఇట్స్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో మీరు ప్రతిదాన్ని డిలే చేసుకుంటూ వస్తున్నారు, కానీ రైట్ యు సార్. ఆర్ నాట్ థ్యాంక్ యూ. గోయింగ్ డీప్ యాక్చువల్లీ, బట్ యు ఆర్ ట్రైయింగ్ టు బి ఓవర్ సూపర్ఫిషియల్ గా ఉండటానికి ట్రై చేస్తున్నారు మీరు. పర్ఫెక్ట్ సార్. యు థాంక్స్ ఆర్ నాట్ ఫర్ గోయింగ్ యువర్ డీప్ రివ్యూ. ఇంటూ ద ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ యాక్చువల్లీ. ఇప్పుడు రైట్ దొంగలు సార్. థ్యాంక్ పడితే యూ. లేదంటే Sir, I have removed you. Please stop talking because nobody is going to listen you. I gave you 30 seconds, so you already crossed it. Okay. ఎప్పుడైతే ఇక్కడ ఓడిపోతున్నాం అని తెలుస్తుందో వెంటనే పక్క దేశంలోకో లేకపోతే వాడెవడు అలా చేశాడు కదా, వాళ్ళు ఇలా చేశాడు కదా, ఇక్కడైతే ఓన్లీ డిస్క్రిమినేషన్ కదా, అక్కడైతే ప్రాణాలు అయిపోతున్నాయి కదా. సిగ్గుండాలి సార్. మనిషి పుట్టాక కొంచెం సిగ్గుండాలి. ఓకే. బికాస్ ఐ డెంట్ వాంట్ టు సే ఇట్ ఇన్ యువర్ ఫేస్. మీ మొహం మీద మాట్లాడితే అగైన్ యూ విల్ టేక్ అనదర్ హాఫ్ అన్ అవర్ టు టాక్ దిస్ నాన్ సెన్స్. ఓకే. ప్రాణం తీస్తే ఒక్కసారితో వాడి డిస్క్రిమినేషన్ మొత్తం అంతా ఎండ్ అయిపోతుంది. వీడిని జీవితాంతం వాడి తరతరాలు, వాడి పెళ్ళం, వాడి పిల్లలు మొత్తం అన్నిటిని వంశపారంపర్యంగా వాడిని డిస్క్రిమినేట్ చేయాలి అనేది మీ హిందూ సిస్టంలోనే ఉంది. ఓకే. వాడు ఇప్పుడు కాదు కదా, వాడి 3-4 తరాల తర్వాత కూడా వాడు మా వంశంలో పెళ్లి చేసుకోవడానికి అనర్హుడాడు. బికాస్ వాడిది ఆ కులం. నా కులం వేరు, వాడి కులం వేరు. వాడు ఎంత గొప్పడవనామని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవనాయి. నా కూతురుని పెళ్లి చేసుకోవడానికి వాడికి అర్హత లేదు. ఇది సార్ మీ దగ్గర ఉన్న రోగం. మీకు ఇదేంటంటే ఒక్కసారి వాడి ప్రాణాలే పోతున్నాయి కదా, ఒక్కసారి చంపేస్తే ఆ తర్వాత వాడి ప్రాబ్లం, వాడి నష్టం మొత్తం అక్కడితో ఎండ్ అయిపోతుంది. బట్ యు స్టిల్ వాంట్ టు సే దట్ దిస్ డిస్క్రిమినేషన్ ఇస్ బెటర్ దాన్ ఇస్లాం. అదే మన దగ్గరకు వచ్చేసరికి వెంటనే పక్క మతం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ వాడి వెనక దాక్కోవాలి. సిగ్గుండాలి సార్. ఓకే. ఐ హేట్ టు సే దిస్ ఆఫ్టర్ యువర్ గాన్. సిగ్గుండాలి మీకు. అండ్ యూ హ్యావ్ జీరో రెస్పెక్ట్ ఫర్ దాట్. మా హిందూ రాజులు అన్నారు నలంద గురించి. ఇందాకే ఒక ఆయనకు చెప్పాను. సిగ్గున్న రాజులు 6 నెలలుగా తగలబడుతుంటే ఏం దొడుక్కుని కూర్చున్నారు వాళ్ళు. సిగ్గున్న వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు? వాడెవడో తగలేసిపోయాడు, ఆ ఖిల్జీగాడో ఇంకోడెవడో వచ్చి తగలేసిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 6 నెలల పాటు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏడుస్తూ కూర్చున్నారు. అయ్యో తగలబడిపోయింది, నీళ్లు పోయేసే దమ్ ఎవడికి లేదా? వీళ్ళ దగ్గర అందరూ క్షత్రియులు కాదా వీళ్ళు? సిగ్గులేని మాటలండి. ఇవన్నీ అగైన్ సిగ్గులేని మాటలు రిపీటెడ్ ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఓవర్. ఓకే. ఐ హేట్ టు డూ దిస్ టు యూ, బట్ యు ఆర్ డన్ అండి.